నియోజకవర్గంలో బెల్లపూరు గ్రామంలో ఉన్న ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చాలా అన్యాయం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అదే పేద ప్రజలు ఎన్నుకుంటారు. ఎవరు వస్తారు, ఎవరు ఓటేసినారు, ఎవరు వేయలేదని ఓటు మా మనిషి అంటాం, కానీ అక్కడ పోయి చూసింది ఎవరు లేరు. ఆయన మనస్సాక్షిగా ఎవరికి వేస్తాడు వాళ్ళకి వేస్తాడు. కానీ కాకపోతే ఈయన ఎంబడి తిరిగిండు, ఆయనకు ఓటేసిండు, ఆయన ఎంబడి తిరిగిండు, ఈయనకు ఓటేసిండు అనేది కాదు. కక్ష సాధింపు చర్యలు మానుకొని మీరు మా కేసీఆర్ గారు కూడా రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చి 14 సంవత్సరాలు కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు పాలించి ఏ రోజు కూడా మా పార్టీ మీ పార్టీ అనకుండా మా తెలంగాణ వచ్చింది, తెలంగాణతో ఉన్న బిడ్డలు మా బిడ్డలే అని ప్రతి ఒక్కరికి వారందరికీ ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రావాలని చేశారు. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటుండ్రి, కాంగ్రెస్ అంటేనే గుండాగిరి, కాంగ్రెస్ అంటేనే రాజకీయం పూరా ఎట్లా ఉంటుందంటే ఆ రోజుగా కాంగ్రెస్ అంటేనే కక్ష సాధింపు చర్యలు, గుండా రాజకీయాలు, ఫ్యాక్షనిస్టులు వాళ్ళతోనే ఉన్నాయి. కానీ ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉండే, ప్రతి ఒక్క రైతు కానీ మరియు ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటర్స్ కానీ బ్రహ్మాండంగా జీవనం సాగించారు. మీరు వచ్చిండ్రు 32 నెలలు అవుతున్నది, మరి మీరు ఏమేమి హామీలు ఇచ్చారు? మీకు అవగాహన లేకుండా మేము వస్తే వస్తాం, పోతే పోతాం అన్నది ఒకటి మాట్లాడారు. సరే, లక్కీలో మీరు ప్రజలు ఎన్నుకున్న దానికి మీరు మాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టాలి. కానీ ఏం లేనిది కూడా పొద్దున్న లేచిన సాంది కేసీఆర్కే తిట్టుడు, వాళ్ళకే తిట్టుడు. అరే తిట్టుడు పక్క పెట్టుండ్రు భయ్, మీకు ఇచ్చిన అవకాశం 32 నెలలు అయిపోయింది, మళ్ళీ ఇంకొక 8 ఉన్నది, 28 నెలలు ఉన్నది. ఆ 28 నెలలు ఏం చేస్తారు అది చూడండి. తిట్టుడు పక్క పెట్టుండి ఈ 5 సంవత్సరాలు రాజకీయం వస్తుంది పోతుంది, ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఎవరు ఏంటిది మంచి ఏంటిది చెడు ఏంటిది గమనిస్తారు. కాబట్టి మీరు తిట్టుల పురాణాలు చేసుడు అన్నీ మానుకోండి. మరి లోకల్ మన మండల నాయకులు కూడా మాట్లాడుతారు. ఆ మండల నాయకులు కూడా ఏం మాట్లాడుతారంటే, మీ గ్రామాన్ని మీరు ఫస్ట్ అభివృద్ధి చేసుకోండి. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ స్థాయికి వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం చిన్నోళ్ళము, ఈరోజు ఉన్నామంటే ఈ ఎమ్మెల్యే ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకో ఎమ్మెల్యే ఉండొచ్చు. మన చిన్నోళ్ళము, మనం వాళ్ళ ఖాళీ గూటి కూడా సరిపోలేము, మన సంసారాలు కూడా సరిపోలేము. కాబట్టి మేము 30 సంవత్సరాల నుండి రాజకీయంలో చేస్తున్నాం. కానీ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాకు అభివృద్ధి గురించి ఎంతనన్నా మాట్లాడగలుగుతాం, కానీ ఎవరికి కించపరచాలి, ఎవరికి ఇది చేయాలని మాట్లాడలేము. అదే నిన్న సిగ్గు లేదు అది మాట్లాడతాడు మందూరు మాజీ ఎంపీటీసీ, ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. ఆయన నువ్వు 2 ఓట్లు లేవు, 280 ఓట్లతోటి నేను ఎంపీటీసీ కాంగ్రెస్గా గెలిపించరు అని అన్నారు. మనూరు డౌరు ఎల్వై ప్రజలే గెలిపించరు. సరే మంచిగా చేశారు. నీకు ఎంపీటీసీ గెలిపించిన పాపాన ఒక తట్టేడు మట్టేనా కానీ ఈ పోయిన 5 సంవత్సరాల లోపల మనూరుకు కానీ డౌర్కు కానీ ఎల్గోయి కానీ ఏదన్నా అభివృద్ధి చేసావని చెప్పు. అది లేదు, నేను ఆయనకు సిగ్గు చేటు అది చేటు ఇది చేటు అంటున్నావు. నువ్వు ఏం చేసినావు అంటే, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మీ ఇంటికి తెచ్చినావు. అప్పుడు భూపాడి మంచిగా ఉంది కాబట్టి భూపాడి దగ్గర ఉన్నావు. ఇప్పుడు ఏమున్నది, సంజురెడ్డి మంచిగా అనిపిస్తున్నాడు, పచ్చగా ఉన్నది. నీ చేను ఏది పచ్చగా అనిపిస్తే ఆ చేనులో పోయి మేము ఇంటికి తెచ్చినావు. కాబట్టి ఆ మాటలు మానుతుండవు. అయితే ఏమంటున్నా అంటే, మా కాంగ్రెస్ నాయకులు ఊర్లలో వస్తే మేము మాట్లాడాలనుకుంటే ఒక్కొక్కరు తెలియనివ్వండి. నీకు దమ్ముంటే రా రేపటి నుంచి, లేదంటే ఇప్పుడే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కాగానే రా, ఏ ఊరికి వస్తావు, ఏడికి చర్చకు వస్తావు, అడిగి నేను సిద్ధమున్నా. లేదు, మీ 32 నెలల పాట మీరు మా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేసినావు, మీ ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేసినాడో, మళ్ళీ మా భూపాడి గారు 7 సంవత్సరాల పాట ఎంత అభివృద్ధి చేశారో దేనికైనా మీ చర్చకు సిద్ధం. మరి మీరు ఏం చేశారు? మా సోదరుడు అన్నట్టు ఈ 32 నెలల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ రోడ్లే ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ కానీ మరి సీడీ డెవలప్మెంట్ ఫండ్ కానీ మీ ముఖ్యమంత్రి ఏనాడని ఇచ్చిన? అవును, ముఖ్యమంత్రి ఏమంటాడు,
అప్పులు చేసిపోయారు అంటున్నాడు. అప్పులు చేసాడు, సరే అప్పులు చేసాడు, అభివృద్ధి చేసాడు. మీరు కూడా అప్పులు తీసుకురండి, తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. ఎవరు వద్దు అంటున్నాం. అప్పులకు మేము తెంపుతున్నామంటున్నాం. మరి ఆ అప్పులు తెంపడానికి మీరు 3 లక్షల కోట్లు 32 నెలల్లో కూడా ఎందుకు అప్పులు చేశారు మరి చెప్పండి. 1వ తారీఖు మేము జీతాలు ఇస్తున్నాం. మరి ఏ ఒక్కరికైనా కానీ పేపర్ల స్టేట్మెంట్లు మరి సోషల్ మీడియాలో ఉన్నాయి, కానీ ఏ ఒక్క ఉద్యోగి కన్నా కానీ ప్రతి నెల వస్తున్నాయని చెప్తున్నాం. సిగ్గు లేదా దీన్ని మాట్లాడడానికి? తెలుసుకో. మళ్ళీ ఒకటి ఏమంటాడంటే, నేను మనూరు ఎంపీడీసీ అంటాడు, నేను సర్పంచ్ నిలబడితే ఓర్వలేక భూపారెడ్డి సిద్ధారెడ్డిని ఓడగొట్టుండని ఆయన నోటితోటి అంటాడు. మరి మా మనూరు గ్రామ ప్రజలు ఆయన సర్పంచ్ కావడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళందరూ ఏకతాటికి వచ్చి నాకు సపోర్ట్ చేసి సర్పంచ్ గెలిపించున్నాను అంటున్నాడు. నీది అట్లాంటి నువ్వే, ఇట్లాంటి నీది మోరా అట్లా భూపాడి ఓడగొట్టున్నాను అన్నాడు, నువ్వే అంటావు. మరి బీఆర్ఎస్ నాయకులు నాకు సపోర్ట్ చేసి గెలిపించారని నువ్వే అంటావు. అంటే ఆయనకు అట్లా మాట్లాడితే ఇట్లా వీళ్ళకే అంటావు. మాట్లాడేది కనీసం ఇంకింత జ్ఞానం ఉంచుకొని మాట్లాడు. ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నావు, నువ్వు చేసింది ఏమిటిది? మరి 32 నెలలు, ఇప్పుడు నువ్వు గెలిచి సర్పంచ్ కూడా 6 నెలలు అవుతున్నది. ఏమన్నా చేసినావా? ఈ 6 నెలల సంది గ్రామ పంచాయతీకి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంటు 10 నుంచి 15 లక్షలు గ్రామానికి సంబంధించిన గ్రాంట్లు వచ్చినాయి. అయ్యేనన్నా కానీ మీరు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ సర్పంచ్లు కనీసం ఒక 10 మీటర్ల సీసీ డ్రైన్ అని చేసారా? ఏమైనా గ్రామ పంచాయతీ తోటి డెవలప్ చేసిందా? సీసీ రోడ్లు వేసారా? ఏం చేశారు? ఏదో మోరం చేశారు. మీ ఎమ్మెల్యే గారు ఉన్న ఆఫీసర్లకు డాగులు పెట్టాయించి వాళ్ళకు చేసి రికార్డు చేసుకొని మీరు స్వా చేసినారు. మీది అవినీతి పాలన, మీది అవినీతి ఇది చెప్తారు. మీరు మాకు మాట్లాడడానికి కూడా మీకు జరనన్న మీకు సిగ్గనిపించాలి. మేము ఏం చేస్తున్నాం ఏమన్నది. ఇప్పుడు ప్రతి పల్లెలో వండి ఏమున్నది, ఎప్పుడేమున్నది. అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ ఉన్నది, ప్రతి ఒక్క కుటుంబానికి డెవలప్మెంట్. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఏది లేకుండా ప్రతి ఒక్కరు ఆరు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. మరి ఒక్కొక్క గ్రామం చూస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏముండే, మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చిండు, ట్రాలీ ఇచ్చిండు, గ్రామ పంచాయతీకి మొక్కలు హరితారం కింద మొక్కలు నాటడానికి ఇచ్చిండు, ప్రతి పల్లెకు పచ్చదనంతో పచ్చగా ఎంత విలవిలలాడుతున్నాయి అది చూడండి. ఇప్పుడు ప్రతి గ్రామంలో పడగట అందరికీ మురికి లేనట్టు శాశ్వతంగా ఎంత మంచిగా డంప్ యార్డ్ కట్టి వాటికి ఇది గ్రామంలో పడ మోరీ లేనట్టు ఎంత క్లీన్ ఉంచారు. మరి వారికి ఎవరికైతే మున్సిపాలిటీ సిబ్బందికి ఉంచారు అన్నిటి చేశారు. కాబట్టి అభివృద్ధి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎక్కడైనా చర్చ కన్నా కూడా సిద్ధం. కాబట్టి మీరు మాట్లాడేది కాదు, మన స్థాయి మండల నాయకులం ఉన్నాం కాబట్టి మండల లెవెల్నే మాట్లాడుకున్నాలే. అయితే కొంతమంది ఏమన్నారంటే నిన్న ప్రెస్ మీట్లో భూపారెడ్డి బర్రెలు మేపుతాడు అది అన్నారు. మీ సంజయ్ రెడ్డికి బర్రెలు లేవా? మీ సంజయ్ రెడ్డికి ఫామ్ హౌస్ లేదా? ఆ ఫామ్ హౌస్లో పోయి ఏం చేస్తున్నాడు అది చూసుకోండి. వారి కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలు, బర్రెలు ఉంటే తప్పేంటి? మరి వారు వ్యవసాయం చేసుకుంటే తప్పేంటి? వారు వ్యవసాయం చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు. వాళ్ళకు వచ్చిన ఆస్తులు ఏం లేదు. మా పేద ప్రజలు, మా నారాయణ నియోజక ప్రజలకు ఆదుకున్నాలనే ఉద్దేశంతో వారికి సేవ చేయాలనే ఒక సంఘంతోటి వాళ్ళ తాతల తండ్రుల కాడికి వెళ్ళి సేవ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి అదే మాదిరిగా వీరు కూడా సేవ చేయడానికి ఉన్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడడం మర్చిపోండి. ఈరోజు ఈ ఎమ్మెల్యే దగ్గరకు ఇదైతుండదు, రేపు ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు కించపరిచి మాట్లాడి మీరు మధ్యలో మీరు ఇది చేసుకోకండి. మనకు నాయకులు అంతా సామాన్యం. కాబట్టి మన స్థాయి కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు తిట్టుకుంటే నడుస్తుంది. కానీ మన గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు మనము ఎంతవరకు మాట్లాడో అంతవరకే మాట్లాడు మంచిగా ఉంటుందని ఈ సభాముఖంగా మళ్ళొకసారి మాట్లాడితే బేషరతుగా క్షమాపణ చెప్పి మాట్లాడొద్దని తెలియజేస్తున్నాను.